పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరి చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు, ఆత్మలో నెమ్మది కలిగే వరకు. నా భారమంతా మోసి బాసటగా నిలిచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. నా ప్రతి క్షణమున నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా. బహుకాలముగా
ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. హల్లెలూయా. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క పోగేసిన నీతో సరితూగున, జీవనదులన్నీయు సర్వ సముద్రాలు ఒక్కటై ఎగసిన నిన్ను తాకగలవా. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. లోక సౌఖ్యాలన్నీ ఒక చోట కుమ్మరించిన నీవేగా చాలిన దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడెడి, పాప పరిహార్థకం సిలువ మరణముంది తిరిగి లేచినట్టి దైవనరుడెవడు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా. నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. నేను వెదకకున్నా నాకు దొరికితివి, నేను ప్రేమించకున్నా నన్ను ప్రేమించితివి. పలు గాయాలు చేసి తరచు రేపితివి, నన్నెంతో సహించి క్షమించితివి. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడావు. నీలా జాలి గల ప్రేమ గల దేవుడేడి, నీవేగా విమోచకుడావు. నిన్ను సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకొని దేవుని వైపు చూస్తూ దేవుని ఆరాధన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. महिमान्वितुनिके आराधना, मौनतुनिके आराधना, महिमान्वितुनिके आराधना, मौनतुनिके आराधना, महिमान्वितुनिके आराधना, मौनतुनिके आराधना, 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 महिमान्वितुनिके आराधना, मौनतुनिके आराधना, महिमान्वितुनिके आराधना, मौनतुनिके आराधना, 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 महिमान्वितुनिके आराधना, मौनतुनिके आराधना, महिमान బానిసత్వము నుండి ఇశ్రాయేలును తప్పించిన, పాపదాస్యము నుండి మానవులను రక్షించిన, రాజుల రాజుకే ఆరాధనా, ప్రభువుల ప్రభునికే ఆరాధనా, రాజుల రాజుకే ఆరాధనా, ప్రభువుల ప్రభునికే ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా, స్తుతి ఆరాధనా, 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 ఎరుకో గోడలు కూల్చిన మహాఘనునికే ఆరాధనా, ఎర్ర సముద్రము చీల్చిన మహాబలునికే ఆరాధనా, రాజుల రాజుకే ఆరాధనా, ప్రభువు
ప్రభునికే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 పగటి వేళలో ప్రజలం మేఘ స్తంభములు నడిపించిన రాత్రి వేళలో జనులన్ అగ్ని స్తంభమై నడిపించిన రాజుల రాజుకే ఆరాధనా ప్రభువుల ప్రభునికే ఆరాధనా రాజుల రాజుకే ప్రభునికే ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా 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 ఆరాధనా. అవును ప్రభా, నీ ఒక్కడవే మహిమాన్వితుడవు నాయన, మహాఘనుడవు నాయన, మహాబలుడవు నాయన, నీకే వందనాలు చెల్లించున్నాను. ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడవు నీవు నాయన, నీకే వందనాలు చెల్లించున్నాను. నిన్ను స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇంకనూ దయచేయండి నాయన, నీకే వందనాలు. మా జీవితాల్లో ఇటువంటి గొప్ప తరుణాన్ని దయచేసినందుకు మరొకసారి నీకు వందనాలు ప్రభా. ఇంకా నువ్వు ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడం మాకు నేర్పించండి ప్రభా. నిన్ను స్తుతించడం మాకు నేర్పించండి ప్రభా. మహోన్నతుడైన నిన్ను గణపరిచే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభా. మా హృదయాంతరంగం నుండి నిన్ను గణపరచడానికి సహాయం చేసి మేలు చేసి మహిమ పొందమని ఈ చిన్న స్తుతి ఆరాధన యేసు నామములో సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరోసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరి దేవుడు మనందరినీ ప్రేమించి శ్రేష్టమైన మంచి అవకాశం, ధన్యత దేవుడు ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవుని మహాకృపను బట్టి నటేష్ గారి కుమారుడు జాన్ పూణే నుండి మరి ఇప్పుడే దేవుడు నడిపించాడు. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆస్వాదించను గాక.
ప్రయాణం అంతట్లో దేవుడు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రియరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పోయిన వారం నేను మీకు చెప్పినట్లుగా పోయిన ఆదివారం మనం దేవుని యొక్క వాక్యం పరమగీతాల్లో నుండి కొన్ని విషయాలు మనం ధ్యానించుకున్నాం. ఈ పరమగీతములు అనేటువంటి అధ్యాయం ఎంతమంది చదివారు? ఒకసారైనా బైబిల్ చదువు వచ్చిన వారు, చదువు రాని వారు ఎలాగా చదవలేరు కాబట్టి చదువు వచ్చిన వారు ఎవరైనా ఒకసారి అయినా చదివారా? సిస్టర్ గారు ఎత్తారు, ఇంకా నాటేష్ గారు ఎత్తారు, బ్రదర్ ఎత్తారు, దేవి గారు ఎత్తారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరమగీతములు అనేటువంటి అధ్యాయాన్ని మనం ఏ దృష్టితో చదవాలంటే ఇది ఆత్మీయ దృష్టితోటి చదవాలన్నమాట. ఆత్మీయ దృష్టితో చదవాలి. అలాగే శరీర దృష్టితోటి, మానవ దృష్టితో, మానవ పద్ధతి ప్రకారం చదివితే అందులో మనకు చాలా విపరీతమైన ఆలోచనలు వస్తాయి. అదే నీవు దేవుని యొక్క దృష్టితో, దేవుని యొక్క జ్ఞానంతో నువ్వు చదివినప్పుడు అది నీకు ఎంతో ఆశీర్వాదకరం, అది ఎంతో నీకు దీవెనకరం, అది ఎంతో నీకు మేలు కలుగు చేస్తుంది. కాబట్టి మానవ దృష్టితో దీన్ని చదవకూడదు. దీన్ని ఎలా చదవాలంటే ఆత్మీయ దృష్టితోటి చదవాలి. ఈ పరమగీతములో ఒక్క చోట కూడా మనకు దేవుడని కానీ ప్రభు అని కానీ ఒక్క చోట కూడా కనపడదు. బైబిల్లో రెండు అధ్యాయాలు, ఆ 2 అధ్యాయాల్లో కూడా దేవుడు అనే మాట లేకపోతే ప్రభు అనే మాట కనపడదు. ఒకటి పరమగీతములు అనేటువంటి అధ్యాయం, 2వ అధ్యాయం ఏంటంటే ఎస్తేరు గ్రంథం. ఎస్తేరులో కూడా దేవుని గూర్చినటువంటి దేవుని యొక్క కార్యాలు మనకు కనపడతాయి, కానీ అక్కడ దేవుడు అనే మాట అనేది మాత్రం ఆ పదం కనపడదు. అలాగే ఈ పరమగీతాలు మనం చదివేటప్పుడు ఈ పరమగీతాల్లో ప్రభు యొక్క ప్రత్యక్షత ఆ అధ్యాయంలో ఆ మాటల్లో మనకు కనపడుతూ ఉంటుంది, కానీ పేరు మాత్రం దేవుడని కానీ ప్రభు అని కానీ అక్కడ మనకి కనపడదు. కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం ఎలా చదవాలంటే మానవ దృష్టితో చదవకూడదు. ఏ దృష్టితో చదవాలి చెప్పండి? ఆత్మీయ దృష్టితో, జ్ఞానంతో మనం చదివినప్పుడు అది నీకు చాలా ఆశీర్వాదకరం. ఈ యొక్క పరమగీతములను ఎవరు రాశారు? సొలొమోను అనేటువంటి ఒక జ్ఞాని రాశాడు. ఈ సొలొమోను 3 అధ్యాయాలు రాశాడు, లేకపోతే 3 పుస్తకాలు రాశాడు. బైబిల్లో రాయబడినటువంటి పుస్తకాలు 3 ఉన్నాయి. వాటిలో మొదటిది వచ్చేసి మనకు సామెతలు కనపడుతుంది, రెండవది వచ్చేసి ప్రసంగి గ్రంథం కనపడుతుంది, మూడవది వచ్చేసి పరమగీతాలు కనపడతాయి. అయితే ఇక్కడ ఈ 3 మనం చదివితే ఫస్ట్ ఏమో సామెతలు ఉంది, తర్వాత ఏమో ప్రసంగి ఉంది, తర్వాత ఏమో పరమగీతాలు ఉంటుంది. కానీ ఈ పరమగీతములు అనేది మొదట రావాలి. అసలు మొదట రాసిన పుస్తకం పరమగీతములు, 2వ పుస్తకం సామెతలు, 3వ పుస్తకం ప్రసంగి. ఈ పరమగీతములు ఏ వయసులో రాశాడు అంటే యవ్వన కాలంలో రాశాడనమాట. పరమగీతములు అనేటువంటి పుస్తకం ఏ టైంలో రాశాడు చెప్పండి? యవ్వన కాలంలో రాశాడంట. రెండోది సామెతలు అనేటువంటి పుస్తకం వచ్చేసి ఆయన మధ్య వయసులో ఉన్నప్పుడు రాశాడు. సామెతలన్నీ సామెతలు కనపడతాయి అన్నమాట, సామెతలు. అలాగే ప్రసంగి గ్రంథం చదివితే ఆ ప్రసంగి గ్రంథంలో చివరికి వచ్చేసరికి వృద్ధాప్యంలో రాశాడు దాన్ని. ఏ వయసులో రాశాడంట? వృద్ధాప్యం. అప్పుడు ఆయన ఏముంటాడు? ప్రసంగిలోకి వచ్చేసరికి అంత భూమి మీద ఉండేటువంటి సమస్తము కూడా వ్యర్థము వ్యర్థము వ్యర్థము, భూమి మీద కనపడేదంతా వ్యర్థము అని చెప్పేసి రాశాడు. అంటే అన్నీ అనుభవించిన తర్వాత ఆయన కనపడింది ఏంటంటే భూమి మీద ఉన్నదంతా కూడా శూన్యం, ఏది కూడా మంచిది లేదు, అంతా వ్యర్థమే అని చెప్పేసి ఆయన రాసినట్లుగా మనం చూస్తాం అన్నమాట. అయితే ఈ యొక్క సామెతల్లో మనం ఈ అధ్యాయం చదివినప్పుడు ఇందులో ఈ పరమగీతాల్లో 8 అధ్యాయాలు ఉన్నాయి.
ఈ 8 అధ్యాయంలో 15 రకాల జంతువులను గురించి 21 రకాల వృక్షాలను గురించినటువంటి ప్రస్తావన అతడు రాశాడనమాట. అంటే 15 ఏమో జంతువులను 15 రకాల జంతువులు కనపడతాయి మీకు. జింకలని, లేకపోతే లేళ్ళని, ఇలాంటి జంతువులు కనపడతాయి. అలాగే వృక్షాలను గురించి లెబనోను వృక్షం అని, దేవదారు వృక్షం అని, అలాంటి వృక్షాల గురించి 21 వృక్షాలు ఈ అధ్యాయంలో లేకపోతే ఈ పుస్తకంలో మనం చూడవచ్చు. అయితే పిల్లరా, ఈ అధ్యాయం మనం చదివేటప్పుడు ఇక్కడ ముగ్గురు గురించి చాలా ప్రాముఖ్యంగా మనం కనపడతాడు. ఒకటి వచ్చేసి మరి సొలొమోను మహారాజు గురించి, లేకపోతే వరుడు అనేటువంటి పదం. రెండోది వచ్చేసి వధువు అనేటువంటి పదం, లేక షూలమ్మితి అనేటువంటి పదం. మూడోది వచ్చేసి యెరూషలేము కుమార్తెలు, లేకపోతే సియోను కుమార్తెలు అనేటువంటి పదాలు పిల్లరా ఈ యొక్క అధ్యాయంలో ఎక్కువగా కనపడతాయి. అంటే సొలొమోను, తర్వాత షూలమ్మితి, తర్వాత యెరూషలేము కుమార్తెలు. ఈ సొలొమోను వరుడికి సాదృశ్యం, ఈ షూలమ్మితి వధువుకు సాదృశ్యం, యెరూషలేము కుమార్తెలు లేకపోతే ఇశ్రాయేలు ప్రజలకు, అలాగే విశ్వాసులైనటువంటి లేకపోతే దేవుని బిడ్డలకు సాదృశ్యంగా అది మనకి కనపడుతూ ఉంటుంది. ఇలా ఈ యొక్క మరి అధ్యాయం మనం చదివేటప్పుడు ఇందాకనే మనం చెప్పాం కదా, ఇది పిల్లరా మానవ దృష్టితో చదవకూడదు. ప్రతి పదం కూడా అది ఆత్మీయ దృష్టితోటి, దేవుని యొక్క ఉద్దేశంతో, దేవుని యొక్క కనుదృష్టితోటి మనం చదవాలి. ఎందుకంటే దేవుడు ఈ అధ్యాయం పిల్లరా ఈ మాటలు ఎందుకు పెట్టాడు? ఒక దీవెన గురించో ఒక ఆశీర్వాదం గురించో పెట్టాలి, కానీ ప్రేమను గురించి ఎందుకు రాయించాడు దేవుడు? లేకపోతే ఒక వధువు గురించి ఎందుకు రాయించాడు అంటే అందులో శ్రేష్టమైనటువంటి లేదా ఒక నీతి అనేది ఉంది కాబట్టే దేవుడు ఈ యొక్క 66 పుస్తకాల్లో ఆ పుస్తకం కూడా రాశాడు. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఒక్క సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదంట. అంటే దేవుని యొక్క ఆజ్ఞ దేవుడు పెట్టాడు కాబట్టే మనకు 66 పుస్తకాలు అనేవి ఉన్నాయి. కాబట్టి ఇందులో రాయబడిన ప్రతి పుస్తకము కూడా, ఇందులో రాయబడిన ప్రతి మాట కూడా అది పరిశుద్ధమైనది. ఒకవేళ ఫస్ట్ ఒక దొంగతనం గురించి దేవుడు రాయించాడంటే అందులో మనం ఏం నేర్చుకుంటాము అంటే మనం దొంగతనం చేయాలని కానీ లేకపోతే అబద్ధాలు ఆడని కాదు, వాటి ద్వారా నీతి నేర్చుకొని లేదా మనం నీతిమంతులుగా ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఆ వాక్యానుసారంగా జీవించడానికి మనం ఈ వాక్యాలు మనం చదవాలని మరి దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇలా దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు చూడండి, చాలా మంచి అమూల్యమైనటువంటి మాటలు, సత్యాలు ఇందులో రాయబడ్డాయి. కొన్ని వాక్యాలు చదువుదాం. చూడండి, పరమగీతములు చూడండి, పరమగీతములు 1వ అధ్యాయం తీయండి దయచేసి. పరమగీతములు 1వ అధ్యాయం చూడండి. పరమగీతములు 1వ అధ్యాయము ఇలా మొదటి వచనం మనం చూసినప్పుడు అందులో రాయబడ్డది సొలొమోను రచించినటువంటి పరమగీతములు. రెండోది చూసినట్లయితే 5వ వచనములో యెరూషలేము కుమార్తెలారా అని రాయబడ్డది. అలాగే 7వ వచనంలో నా ప్రాణ ప్రియుడా అని రాయబడ్డది. అలాగే 9వ వచనంలో నా ప్రియురాల అని దేవుడు రాశాడు. అలాగే 16వ వచనంలో నా ప్రియుడు నీవు సుందరుడవు అతి మనోహరుడవు అని రాయబడ్డది. అలాగే 2వ అధ్యాయంలో నేను షారోను పొలములో పూయు పుష్పం వంటి దానను, లోయలో పుట్టు పద్మం వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనపడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని రాయబడ్డది. అలాగే 2వ అధ్యాయం 8వ వచనంలో ఆలకించుడి నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. చూడండి ఎన్ని అమూల్యమైనటువంటి మాటలు రాయబడ్డాయో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ పిల్లరా దేవుని యొక్క వాక్యములో దేవుని యొక్క స్వరం, నా ప్రియుని స్వరము వినబడుచు ఉన్నది, ఇదిగో అతడు వచ్చుచున్నాడు. యేసు ప్రభువు వారు కూడా ఆయన పిల్లరా పరలోకానికి వెళ్ళి మరి ఆరోహణం వెళ్ళేటప్పుడు నేను ఎలాగైతే
మరి వెళ్తూ ఉన్నాను, మరలా నేను రాబోతున్నాను, ఇదిగో అతడు త్వరగా వచ్చుచున్నాడని మనం ప్రకటన గ్రంథంలో కూడా చదువుతాం. కాబట్టి మన ప్రియుడు ఎవరంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఆ ప్రియుడు, ఆ గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధిని మనం కలిగి ఉండాలి. అంతేకాదు ఇంకా చూడండి దేవుని గురించిన మాటలు ఇలా పరమగీతములు 2వ అధ్యాయం 14వ వచనంలో, బండ సందులలో ఎగురు నా పావురమా, పేట వీడులను ఆశ్రయించు నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనబడనేమో, నీ స్వరము నాకు వినబడనేమో. చూడండి, ఇప్పుడు మనం పాడుకునేటువంటి పాటలు మన ఏమంటారు పిల్లరా, మన రచయితలు, క్రైస్తవ రచయితలు ఎక్కువగా ఏ అధ్యాయంలో తీసుకొని పాటలు రాస్తారో తెలుసా? ఈ పరంగీతాల్లో నుంచి ఎక్కువ తీసుకొని రాసినట్లుగా మనం చూస్తాం. మరి ఈ మొదటి అధ్యాయంలో పోయినసారి చెప్పే కదా, నా ప్రాణ ప్రియుడ యేసురాజు అని యేసన్న గారు రాశారు. అలాగే 2వ అధ్యాయంలో షారోను పొలములో పూసిన పుష్పమును, షారోను పొలములో పూసిన పుష్పమా అనే పాట ఉంది. అలాగే 2వ వచనంలో పిల్లరా, నీ చల్దరు వృక్షపు నీడలలో నేనానందభరితుడనైతి, ఆ పాట కనపడ. చూడు, ఈ 2 అధ్యాయాలు ఇంకా మనకు తెలియని చాలా ఉన్నాయన్నమాట. అలాగే 2వ అధ్యాయం 14వ వచనంలో బండ సందున పావురమా అనే పాట ఉంటుందన్నమాట. తర్వాత అదే అధ్యాయంలో ఇందాక సహోదరులు పాడారు కదా, నీ ముఖము మనోహరము, నీ స్వరము మాధుర్యము, నీ పాదాలు అపరంచిమయము. అంటే ఈ పాటలన్నీ ఏ అధ్యాయం నుంచి రాశారు చెప్పండి? పరంగీతాల నుంచి రాశారు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మనం నాకు తెలిసిన పాటలే ఇప్పుడు ఇన్ని పాటలు ఉన్నాయి. మరి మనకు తెలియకుండా చాలా పాటలు ఉంటాయన్నమాట. కాబట్టి ఈ అధ్యాయం మనం చదవటం, ఈ అధ్యాయంలో ఉన్నటువంటి భావాలు మనం నేర్చుకోవటం, అది ఎంతో ఆశీర్వాదకరం. అయితే ఈ అధ్యాయంలో నేను 3వ అధ్యాయంలో నుంచి కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. చూడండి, 3వ అధ్యాయము 1 నుంచి మనం 11 వచనాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. చూడండి, 3వ అధ్యాయంలో, రాత్రివేళ పరుండి ఉండి నేను నా ప్రాణ ప్రియుని వెతికినను అతడు నాకు కనపడలేదు. నా ప్రాణ ప్రియుడు, మన ప్రాణ ప్రియుడు ఎవరు చెప్పండి? యేసయ్య కోసం మనం ఏం చేయాలి చెప్పండి? వెతకాలంట. దేవుని వాక్యంలో రాయబడ్డది. యేసు ప్రభువారు అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి ఈ రాత్రి వేళ తను పరుండి తన యొక్క ప్రియుని కోసం తను వెతికినట్లుగా ఇలా దేవుని కొరకు, ప్రభువు కొరకు మనం ఏం చేయాలంటే చెప్పండి? వెతకాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అందుకే దావీదు భక్తుడు ఏమన్నాడంటే, నేను పెందల కాడనే దేవుణ్ణి వెతికెత్తినా. ఎప్పుడు వెతకాలి మనం చెప్పండి? పెందల కాడనే అంటే ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేయాలి. వెతకటం అంటే దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి, నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. ప్రభువా, నువ్వు రాత్రంతయు కాపాడినందుకే నీకు వందనాలు, కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకోమని నువ్వు దేవునికి మొరపెట్టాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఈ షూలెమెతి అనేటువంటి ఆమె తను రాత్రివేళ పరుండి తనకు ఒక దర్శనంలో తనను వెతకటం ప్రారంభించిందట. కొన్నిసార్లు కళలు వస్తూ ఉంటాయి కదా, మనకు దర్శనాలు వస్తూ ఉంటాయి. ఆ దర్శనం ముగించుకునే లోపు సడన్గా మనకి తెలివి వస్తుంది, అరే ఏమైపోయిందా అని చెప్పేసి మనకి మరి మెలకు వస్తుంది. మెలకు వచ్చిన తర్వాత దాని తర్వాత ఏం జరిగిందో మనకి అర్థం కాదు. అలాగే ఈ యొక్క షూలెమెతి అనేటువంటి సంఘం మరి దేవుని కోసం, తన ప్రియుడి కోసం వెతకటం ప్రారంభించిందంట. అయితే ఆ వెతకటం ఎప్పుడు వెతుకుతూ ఉంది అంటే రాత్రివేళ వెతికినట్లుగా వాక్యంలో రాయబడుతుంది. అంటే రాత్రివేళ కాదు మనం వెతకవలసింది. ఎప్పుడు వెతకాలి చెప్పండి? దేవుణ్ణి పెందల కాడ వెతకాలి, ఉదయకాలం వెతకాలి, పగులు ఉన్నప్పుడు వెతకాలి దేవుణ్ణి.
పగలు దేవుణ్ణి మహింపరచాలి, మనం పగలు దేవుణ్ణి స్తుతించాలి, పగలు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలని వాక్యం ద్వారా ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. మనం ఏ టైంలో ప్రార్థన చేస్తున్నాం, ఏ టైంలో లెగుస్తున్నాం అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే 2వ వచనంలో చూసినట్లయితే, నేను ఇప్పుడే లేచెదను, పట్టణం వెంబడిపోయి వెదకెదను, సంత వీధుల్లోనూ రాజవీధుల్లోనూ తిరుగుదును, నా ప్రాణ ప్రియుని వెదకెదను అని నేను అనుకుంటుని, నేను వెదకినను అతడు నాకు కనపడలేదు. ఏ టైంలో ఎక్కడెక్కడ వెతికారంట? లేదా ఎక్కడెక్కడ వెతకూడదు అంటే, లేదా తను పట్టణంలో వెతికినట్లుగా వాక్యంలో ఉంది. పట్టణంలో ఏముంటుందండి? పట్టణంలో సినిమా హాళ్ళు ఉంటాయి, అవునా కదా? పట్టణంలో ఏముంటాయి? సినిమా హాళ్ళు ఉంటాయి. పట్టణంలో లేదా మరి విలాసవంతమైనటువంటి భవనాలు ఉంటాయి. పట్టణాల్లో నా దేవుని ఎదికేది, పట్టణాల్లో కాదు నువ్వు దేవుణ్ణి వెతకవలసింది. అలాగే తను ఎక్కడ వెతికిందంట? ఇంకా చూడండి, రాజవీధులలో తిరుగుచూ వెతుకుతూ ఉంది. ఎక్కడ వెతుకుతున్నారు? రాజవీధుల్లో వెతుకుతూ ఉంది. అంటే రాజులు ఉండేటువంటి గొప్ప గొప్ప ధనవంతులు ఉండేటువంటి ప్రాంతంలో, డబ్బున్నవారు ఉన్నటువంటి ప్రాంతంలో తన ప్రియుని కొరకు వెతికారంట. ఇలా దేవుని బిడ్డలుగా మనం పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారం, ఆ వ్యాపారస్తుల్లో దాదాపు మనం వెతకవలసింది. రాజభోగాలు కలిగినటువంటి ప్రాంతంలో కాదు వెతకవలసింది. ఇంకా ఎక్కడ వెతికారో చూడండి, సంత వీధులలో తను వెతికింది. పట్టణంలో అలాగే రాజవీధులలో సంత వీధుల్లో తను తిరుగుచూ తన ప్రాణ ప్రియుడి కొరకు వెతికినప్పుడు అతడు ఆమెకు కనపడలేదు. దేవుడు ఎవరికి కనపడతాడు? ఎవరికి కనపడతాడు చెప్పండి? ఎవరైతే దీన మనసు కలిగి, ఎవరైతే తగ్గించుకొని, ఎవరైతే దేవునికి లోబడి లేదా దేవుని చిత్తానుసారంగా జీవిస్తారో వారికి కదా దేవుడు కనపడతాడు. మనం పిల్లరా ఒక సినిమా హాల్కి వెళ్ళిపోయి, దేవా నువ్వు ఇక్కడ ఉన్నావంటే దేవుడు అక్కడ కనపడతాడా? ఒక సంత వీధుల్లో వ్యాపారం చేసే ప్రాంతంలోకి వెళ్ళిపోయి అక్కడ గొడవలు ఆడుతూ ఉంటే, అక్కడ తగాదాలు ఆడుతూ ఉంటే, అక్కడ వ్యాపారాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్ళి దేవుడు నా దగ్గర ఉన్నాడు అంటే అలాంటి ప్రాంతాల్లో దేవుడు ఉంటాడా? అలాంటి ప్రాంతాల్లో దేవుడు ఉండడు. ఒకవేళ రాజవీధుల్లోకి వెళ్ళిపోతే రాజులంట పిల్లరా మన ఎస్తేరు గ్రంథంలో చదువుతాం, ఆ రాజుగారు సాయంకాలం అయ్యేసరికి ప్రజలందరికీ విందు ఏర్పాటు చేస్తాడు అతను. ఆ విందులో వారికి కావలసినటువంటి ఆ ఖరీదైన భోజనం, వారికి కావలసిన ఖరీదైనటువంటి త్రాగుడికి సంబంధించిన మందు, వారు భయంకరమైనటువంటి లేదా విలాసవంతమైన జీవితం జీవిస్తాడు. అలాంటి ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ నువ్వు దేవుణ్ణి వెతికితే దేవుణ్ణి కనపడతాడా? నువ్వు పట్టణానికి వెళ్ళి పట్టణాల్లో కనబడి విలాసవంతమైనటువంటి ఆ సినిమా హాల్ ప్రకారము లేకపోతే ఎక్కడో పార్కుల్లో వెతికితే అక్కడ దేవుణ్ణి కనపడతాడా? ఆమె వెతికింది కానీ అక్కడ దేవుడు ఆమెకి కనపడలేదు. అక్కడ కనపడలేదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది, నేను రాజవీధుల్లోకి వెళ్ళాను, అక్కడ నాకు కనపడలేదు. నేను సంత వీధుల్లోకి వెళ్ళాను, అక్కడ కనపడలేదు. అలాగే నేను పట్టణంలోనికి వెళ్ళాను, అక్కడ కూడా నాకు కనపడలేదు. అయితే ఆవిడ ఏం చేశారో చూడండి, దేవుని వాక్యంలో రాయబడ్డది. పిల్లరా బైబిల్లో మనం చూస్తే 4వ వచనంలో, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా. ఎవరిని విడిచిపెట్టింది? పట్టణాన్ని విడిచిపెట్టి అప్పుడు వెళ్ళిందనమాట. మనం ఏమి విడిచిపెట్టాలి? దేవుడిని కనపడాలంటే నువ్వు ఏమి విడిచిపెట్టాలా చెప్పండి? ఏమి విడిచిపెట్టాలి? పిల్లరా పట్టణం విడిచిపెట్టాలా? పట్టణంలో కనపడేటువంటి భోగాలు మనం విడిచిపెట్టాలి. అలాగే సంత వీధుల్లో కనపడేటువంటి వ్యాపారాలు నీవు విడిచిపెట్టాలి. రాజవీధుల్లో ఉన్నటువంటి విలాసవంతమైన జీవితం ఎవరైతే విడిచిపెడతారో అప్పుడు దేవుడు కనపడతాడు. అక్కడ వాక్యంలో రాయబడ్డది, ఆమె పట్టణంలోకి వెళ్ళినప్పుడు దేవుడు కనపడలేదు, సంత వీధుల్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆమె ప్రియుడు ఆమె కనపడలేదు, రాజవీధుల్లోకి వెళ్ళినప్పుడు తన ప్రియుడు కనపడలేదు. అయితే ఎక్కడ కనపడ్డాడో చూడండి, బైబిల్లో అక్కడే రాయబడ్డది. చూడండి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే 4వ వచనంలో, నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతను నేను తోడుకొని వచ్చేదను. ఏం చేశారంట? దేవుడు దొరికాడు, లేదంటే అతని ప్రియుడు దొరికినప్పుడు తనను వదిలిపెట్టలేదు అనే మాట అక్కడ మనకి కనపడుతుంది. నీకు దేవుడు ఎప్పుడు కనపడతాడంటే నువ్వు ఎప్పుడైతే పిల్లరా ఆ పట్టణాన్ని విడిచిపెడతావో, రాజవీధులు విడిచిపెడతావో, సంత వీధులు విడిచిపెడతావో, అంటే దేవుడు లేని ప్రాంతం
దేవుడు లేని స్థలం ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు దేవుడు నీకు కనపడతాడు. నీ జీవితంలో దేవుని నువ్వు చూడాలంటే పిల్లరా మనకు ఇష్టమైన వాటిని విడిచిపెట్టాలంట. బైబిల్లో దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఒకరోజు యాకోబు అనే వ్యక్తి తన యొక్క ఆస్తి, తనకు చాలా ఆస్తి సంపాదించాడు. తన మామ దగ్గరికి వెళ్ళిపోయి అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పొందుకొని అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి పిల్లరా? లాబాను అనేటువంటి వ్యక్తి తన మామ దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన్ను కూడా ఒక విధంగా మోసం చేసి చాలా వందల గొర్రెలు, చాలా వందల పొట్టేళ్ళు, పిల్లరా ఆవులను, గాడిదలను, పిల్లరా విస్తారమైన బంగారం, డబ్బు, ధనం, పనివారు చాలామందిని సంపాదించుకున్నాడు. అందరిని సంపాదించుకున్న తర్వాత వాళ్ళ అన్నగారు ఎదురుగా వస్తున్నారని తెలిసి తనకున్న ఆస్తి 3 భాగాలు చేసి పంపించాడు. మొదటి భాగం, రెండో భాగం, మూడో భాగం. అలాగే వాళ్ళ అన్నగారికి కూడా చాలా వందల, లేకపోతే ఈ రోజులైతే వందల కోట్ల ఆస్తి తన అన్నకి గిఫ్ట్గా పంపించాడు. పంపించిన తర్వాత ఆ రాత్రి అంట అతడు ఒక్కడే మిగిలిపోయాడు అనమాట. ఒంటరిగా ఒక్కడే ఉన్నాడు. అన్ని విడిచిపెట్టాడు. ఆస్తులను పంపించాడు, పొలాలు పంపించాడు, ఇలాగ మరి భార్యలను పంపించాడు, పిల్లలను పంపించాడు, బంగారం పంపించాడు. ఇప్పుడు ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ ఒంటరిగా మిగిలిపోయినప్పుడు అతని దగ్గరికి ఆ రాత్రి దేవుడు వచ్చాడనమాట. ఆ రాత్రి దేవుడు వచ్చినప్పుడు దేవునితోటి యాకోబు పెనుగులాడుతూ ఉంటాడు. పెనుగులాడుతూ ఉన్నప్పుడు ఇక రాత్రంతా ఆ దేవుని దూత ఈ యొక్క యాకోబు ఇద్దరు పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతున్నప్పుడు ఈ యాకోబు యొక్క తొడగూటుని దేవుని దూత కొట్టేస్తాడు. ఆ తొడగూడు వసిలినప్పటికీ కూడా ఆ యాకోబు పట్టు విడవగా పట్టుకొని పిల్లరా అలాగే గోజాడుతూ ఉన్నప్పుడు అప్పుడు దేవుని దూత అంటాడు అనమాట, ఇదిగో తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోవాలి, కాబట్టి నన్ను విడిచిపెట్టు అన్నప్పుడు అక్కడ దేవుని వాక్యంలో రాయబడ్డది, అతడు పట్టు విడవక ఆ దూత యొక్క లేక దేవుని యొక్క 2 కాళ్ళు పట్టుకొని నీవు నన్ను ఆశీర్వదించేంత వరకు నేను నిన్ను విడిచిపెట్టను, కాబట్టి నేను విడిచిపెట్టి నన్ను ఆస్వాదించి, ఈరోజు నువ్వు నన్ను ఆస్వాదించాలి, నన్ను దీవించమని చెప్పి దేవుని దగ్గర లేరా దేవుని పాదాలు 2 కాళ్ళు పట్టుకొని లేరా పెనుగులాడినట్లుగా దేవుని వాక్యంలో రాయబడ్డది. అలాగే ఇక్కడ షూలమ్మెతి కూడా ఏం చేశారు, నేను వారిని విడిచిపెట్టి కొంచెం దూరం పోగా నా ప్రాణ ప్రియుడు నాకు ఎదురు పడెను, వదిలిపెట్టగా నేను అతన్ని పట్టుకొని ఉంటుంది. దేవుణ్ణి అలాగ పట్టుకోవాలి మనం. ప్రభువా నన్ను ఆస్వాదించండి, ప్రభువా నన్ను దీవించండి, ప్రభువా నా కుటుంబాన్ని ఆస్వాదించండి, ప్రభువా నా బిడ్డలను ఆస్వాదించండి, ప్రభువా నా జీవితంలో అద్భుత కార్యాలు జరిగించండి. నేను ఆశీర్వాదాలు పొందలేకపోతున్నాను, దీవెనలు పొందలేకపోతున్నాను, మేలులు పొందలేకపోతున్నాను, సమృద్ధి నా జీవితంలో లేదు, ఆశీర్వాదాలు నా జీవితంలోకి రావట్లేదు. నేను ఇప్పటి వరకు ఎక్కడెక్కడో వెతికా, నాకు ఇష్టమైన ప్రాంతంలో వెతికాను, పట్టణంలో వెతికా, నాకు కనపడలేదు, రాజవీధులు వెతికా, నాకు కనపడలేదు, సంత వీధులు వెతికా, నా యొక్క సొంత జ్ఞానంతో నేను రాత్రి వెతికాను కాబట్టి నాకు కనపడలేదు. కాబట్టి ఇప్పుడు నేను ఆ యొక్క గొప్ప స్థితిని విడిచిపెట్టి నీ దగ్గరికి వస్తున్నాను, నాకు సహాయం చేయండి అని దేవునికి నీవు అడిగినప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. విడిచిపెట్టాడు దేవుడు. దేవుడిని కనపడినప్పుడు పిల్లరా దేవుని విడువక పట్టుకోవాలంట. అంటే దేవునికి అవకాశం ఇచ్చినప్పుడు, ప్రార్థన చేసే అవకాశం ఇచ్చినప్పుడు, దేవుణ్ణి ఆరాధించేటువంటి అవకాశం నీకు కలిగినప్పుడు ఆ దేవుణ్ణి విడిచిపెట్టకుండా పిల్లరా ఏం చేయాలంటే దేవుని దగ్గర మనం ఆయన పాదాలు పట్టుకొని అడగాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యం మనం చూస్తే ఈ షూలమ్మెతి కూడా తన యొక్క ప్రాణ ప్రియుడి కోసం పిల్లరా ఆమె వెతికింది, కనుగొన్న తర్వాత పిల్లరా తను ఏం చేశారంటే తన తల్లి ఇంటికి తనను తోడుకొని పోయినట్లుగా వాక్యంలో రాయబడ్డది. ఆ తోడుకొని పోయిన తర్వాత ఈ సొలొమోను కొన్ని రోజుల తర్వాత ఆయన ఎలాగ వచ్చాడంటే ఆమెను వివాహం చేసుకోవడానికి ఒక సొలొమోను ఒక పల్లకి ఒక రాజుగా వచ్చాడంట తన కోసం. ఎలాగొచ్చాడు చెప్పండి? ఒక రాజులాగా వచ్చాడు. దేవుని వాక్యంలో రాయబడ్డది చూడండి. అక్కడ బైబిల్లో మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడే చూడండి, బైబిల్లో మనం చదువుదాం. 6వ వచనంలో ధూమ స్తంభం వలె అరణ్య మార్గమున వచ్చు, ఇది ఏమి గోపరసముతోనూ సాంబ్రాణితోనూ
వర్తకులను వివిధమైన సుగంధ శూర్ణములతోనూ పరిమళించు వచ్చు. ఇది ఏమి? ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది. 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలులో పరాక్రమశాలురు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధశూరులు. రాత్రి భయం చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. ఆ సొలొమోను ఆ వధువును వివాహం చేసుకోవడానికి ఎలాగ వస్తున్నాడంటే తను ఒక పల్లకి పంపించాడు. చూడండి, మన మ్యారేజ్ టైంలో మరి పెళ్లి కుమార్తెకి ఏం పంపిస్తారు చెప్పండి? కారు పంపిస్తారు కదా. ఏం పంపిస్తారు? కారు పంపిస్తారు. సొలొమోను ఏం పంపించాడంట? ఒక పల్లకి పంపించాడంట. ఆ పల్లకితో పాటుగా పనివారు ఎంతమంది చెప్పండి? అక్కడ దాదాపుగా 60 మంది శూరులు దానికి వెనకాల వస్తున్నారు. పల్లకి ముందు వెళ్తూ ఉంటే వెనకాల వచ్చేసి 60 మంది. చూడండి, మనకేమో ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ హిందువులు మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు కదా, ఒక డీజే పెడతారు. ఆ డీజే ముందు అమ్మాయి వెళ్తూ ఉంటుంది, వీళ్ళు మాత్రం వెనకాల ఇంకా మందేసి సిందులు వేస్తూ ఉంటారు. అలాంటిది కాదు మన యొక్క పరివారం. దేవాతి దేవుడంట సంఘాన్ని ఎలా పోల్చాడంటే వధువుగా దేవుడు పోల్చాడు కదా. వధువు అంటే సంఘం. వధువు అంటే విశ్వాసలమైన పురుషులు, స్త్రీలు. మనందరూ పరలోకం వెళ్ళిన తర్వాత స్త్రీలు పురుషులు అనేవారు ఎవరు ఉండరు. మనందరం అంట పిల్లరా దేవుని యొక్క మరి ఒక పరిశుద్ధత కలిగి మనం జీవిస్తాం అన్నమాట. కాబట్టి మరి అక్కడ స్త్రీ అనేవాడు, పురుషుడు అనేవారు ఎవరు ఉండరు. అందరం ఒకే రీతిగా దేవుని దగ్గర కనపడతామని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన ఎలా రాబోతున్నాడంటే ఆయన పెళ్లి కుమారుడిగా యేసుప్రభు వారు మన కొరకు రాబోతున్నారు. మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం చదివితే యేసుప్రభు వారు ఎలాగ వస్తారంటే పెళ్లి కుమారుడిగా ఆయన దూతలతోటి, శరూబులతోటి, కెరూబులతోటి ఒక గొప్ప ఆర్భాటంతో మనల్ని లేకపోతే సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి ఆయన రాబోతున్నాడు. అలాగే ఈ సొలొమోను యేసుప్రభు వారికి సాదృశ్యం. ఆ సొలొమోను ఎలాగైతే ఆ యొక్క పల్లకిని పంపించాడో అలాగే సంఘముగా మనం కూడా ఆ పల్లకిలో ఆ సంఘంలో ఎక్కి మరి యేసుప్రభు వారిని ఎదుర్కోవడానికి సిద్ధపడాలన్నమాట. కాబట్టి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ సొలొమోను పల్లకి ఎలా ఉన్నదంట? సొలొమోను పల్లకి 60 మంది శూరులు, దానికి పరివారు. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు. వారందరూ ఖడ్గదారులు, యుద్ధవీరులు. అంతేకాదు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చున్నారు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. దేంతో తయారు చేశాడంటే ఆయన శ్రేష్టమైనటువంటి లెబానోనుతోటి శ్రేష్టమైన మంచం ఒకటి తయారు చేశాడు. దాని స్తంభాలు వెండిమయములు, దాని పాదాలు స్వర్ణమయములు, దాని మెత్తలు ధూమ్ర వర్ణ వస్త్రములతో చేయబడును. అంటే మెత్తలంటే దిండ్లు పిల్లరా. అలాగే ప్రేమను సూచక విచిత్రమైన కుట్టు పనితో యెరూషలేము కుమార్తెలు లోపల భాగమును అలంకరించిరి. సియోను కుమార్తెలారా వేంచేయుడి. అలాగే కిరీటము ధరించిన సొలొమోను రాజును చూడండి. వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టినటువంటి కిరీటము చూడండి. ఇప్పుడు సొలొమోను రాజు ఎలాగ వస్తున్నాడంటే ఒక కిరీటము ధరించి ఎవరి కోసం వస్తున్నాడంట? ఆ సంఘం కోసం, ఆ వధువు కోసం, విశ్వాసుల కొరకు ఆ ప్రభువు వస్తున్నాడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. చూడండి, ఒక వివాహంలో చూడండి, వివాహం జరిగినప్పుడు మొట్టమొదట ఎవరు వస్తారు? అబ్బాయి వస్తాడు, అమ్మాయి వస్తాడు స్టేజ్ మీదకి. ఎవరు వస్తారు? అబ్బాయి సిద్ధపడి ముందుగా వచ్చి కూర్చుంటాడు అనమాట. కూర్చున్న తర్వాత వెళ్ళిపోయి కొంతమంది సేవకులు వెళ్ళిపోయి మరి ఆ వధువు దగ్గరికి, ఆ పెళ్లి కుమార్తె దగ్గరికి వెళ్ళిపోయి ఆ పెళ్లి కుమార్తెకు ప్రార్థన చేసి చాలా సంతోషంగా పరిశుద్ధ అనే పాట పాడుకుంటూ వేదిక మీదకి తీసుకొస్తారు. అలాగే తను వచ్చేటప్పుడు ఈ పెళ్లి కుమారుడు ఎలాగైతే ఆ వేదిక మీద, ఆ సింహాసనం మీద కూర్చొని ఉంటాడో ఇలా మనం కూడా సిద్ధపడి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు అంట ఆ దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మంచి కిరీటమును ధరించి, ఒక శ్రేష్టమైనటువంటి ఒక మంచి వస్త్రములు ధరించి ఆయన మన కొరకు ఆయన సింహాసనం మీద కూర్చుండి ఎదురు చూస్తుంటాడు అని వాక్యంలో రాయబడింది. కాబట్టి ఈ వాక్యాలు మనం చదివేటప్పుడు మనం ఒకవేళ ఆ పెళ్లి కుమార్తెగా
లేకపోతే దేవుని యొక్క పరిశుద్ధమైన సంఘముగా సిద్ధపడటానికి, దేవుని దగ్గర కూర్చోవడానికి అర్హత కలిగిన వ్యక్తులుగా మనం ఉన్నామా? ఆ అర్హత మనకుందా? దేవుని పక్కన కూర్చోవడానికి అర్హత ఉందా? దేవుని సన్నిధిలో ఉండేటువంటి అర్హత మనకుందా? దేవుణ్ణి ఆరాధించేటువంటి కృప మనకున్నదా అని ఈరోజు ఈ మాటల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆవిడ రాత్రి వెతికింది, దేవుడు కనపడు. రాత్రి కాదు నువ్వు వెతకవలసింది, పగలు వెతకాలి. పట్టణంలో వెతికింది, పట్టణంలో వెతికితే దేవుడిని కనపడు. రాజవీధులు వెతికితే దేవుడిని కనపడు. సంత వీధులు వెతికితే దేవుడు కనపడు. అంటే ఈ లోక ఆచారాల్లో వెతికితే దేవుడు నీకు కనపడు. ఎక్కడ నువ్వు దేవుణ్ణి వెతకాలి, ఎప్పుడు నువ్వు వెతకాలంటే పిల్లరా, వాటిని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి ఎప్పుడైతే నువ్వు వెతుకుతావో, ఆ సొలొమోను రాజు ఆ షూలమ్మితి కొరకు ఎలాగైతే ఆయన సిద్ధపడి ఒక పరివారంతో వచ్చాడో, అలాగే నువ్వు అన్ని విడిచిపెట్టి దేవుని కోసం పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నన్ను వెదకటానికి కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అలాగా వస్తాడంట. దేవుని వాక్యంలో రాయబడింది. ఇందాక మనం చెప్పాను కదా, మత్తయి సువార్త 20వ అధ్యాయంలో 10 మంది, మరి 5 మంది బుద్ధి గలవారు, 5 మంది బుద్ధి లేనివారు. ఈ 10 మంది కూడా దేవుణ్ణి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు 5 మంది దగ్గర నూనె ఉంది, 5 మంది దగ్గర నూనె లేదు. అంటే నూనె లేని వాళ్ళు ఎవరంటే రక్షణ లేనివారు, మారు మనసు లేనివారు, పరిశుద్ధత లేనివారు, అలాగే దేవుడు అంటే నమ్మకం లేనివారు. దేవుడు వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, అప్పుడు బాప్తిసం తీసుకోవచ్చులే, అప్పుడు రక్షణ పొందవచ్చులే అని ప్లేరా కొంచెం దేవుని పట్ల సిద్ధపాటు లేనటువంటి వారు. అయితే ఇంకా 5 మంది ఉన్నారు. ఆ 5 మంది అయితే దేవుడు తప్పకుండా ఒకరోజు వస్తాడు, ఒకరోజు దేవుడు నేను కలుసుకుంటాను, కాబట్టి నేను సిద్ధంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలని 5 మంది వారితో పాటుగా నూనె రక్షణ కాపాడుకుంటూ పిల్లరా ప్రయాణం చేశారు. ఈ 10 మంది ప్రయాణం చేశారు. ప్రయాణం చేస్తున్నప్పుడు మధ్యరాత్రి అయిపోయింది. మధ్యరాత్రి అయినప్పుడు అందరూ కునికి నిద్రపోతున్నప్పుడు సడన్గా ఒక స్వరం ఆకాశము నుండి వినపడుతూ ఉంది. ఇదిగో పెళ్లి కుమారుడైనటువంటి నజరేయుడైన యేసు ఆ పరలోకం నుండి రాబోతున్నాడు, కాబట్టి మీరు లెగసి సిద్ధంగా ఉండండి అనేసరికి ఈ 10 మంది లెగిశారంట. 10 మంది లెగిసినప్పుడు ఎవరైతే నూనె తీసుకుని వెళ్ళారో, ఆ నూనె తీసుకుని వెళ్ళిన వారు పిల్లరా వారి దివిటీలను వెలిగించుకున్నారు. ఎవరైతే నూనె తీసుకోలేదో వారి దివిటీలో వెలగలేదు. అంటే వారికి రక్షణ లేదు, మారు మనసు లేదు, వారు చీకట్లో ఉండిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి ఎవరైతే దివిటీలు వెలిగి వాళ్ళ దగ్గరికి, అమ్మ మాకు కూడా కొంచెం నూనె ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు, ఈ నూనె మాకు సరిపోదు, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోమన్నప్పుడు వీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారంట. అంటే బాప్తిసం లేదు, రక్షణ లేదు. ఎవరైనా పాస్టర్ గారు ఉంటే, ఎవరైనా సేవకుడు ఉంటే, ఎక్కడైనా సంఘం ఉంటే వెళ్ళి మీరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని రమ్మన్నప్పుడు వారు వెళ్ళిపోయేసరికి అక్కడ ఎవరు లేరు, ఏ మందిరం లేదు, ఏ పాస్టర్ లేడు. ఈలోపుగా ఎవరైతే సిద్ధపడ్డారో వీరు వెళ్ళగానే ఆ దేవుడు అంటే ఆ పెండ్లి విందులోనికి ఈ యొక్క వధువు సంఘాన్ని లోపలికి ఆహ్వానించాడు. ఆ వధువు సంఘం లోపలికి రాగానే వెంటనే తలుపు వేయబడింది. ఇలా తలుపు వేయబడిన తర్వాత పెళ్లి విందులు వీళ్ళందరూ ఉన్నారు. ఈ లోపుకి వారు తిరిగి ఎవరైతే రక్షణ లేదో, మారు మనసు లేదో వారు వచ్చి డోరు కొడతారు, అయ్యా మాకు తలుపు తీయండి అన్నప్పుడు ఆయన తలుపు తీసాడంట. తలుపు తీయగానే వారి దివిటీలు ఎలగట్లేదు. పిల్లరా వాళ్ళ ముఖాలన్నీ కూడా బయట చీకట్లో ఉన్నాయి, రాత్రి కదా చీకట్లో ఉన్నాయి. ఆయన అంటాడు, అయితే మీరు వెలగటం లేదే, మీ ముఖాలు వెలగట్లేదే, మీకు రక్షణ లేదే, మీరు ఎప్పుడైనా మందిరానికి వెళ్ళారా అంటే, అయ్యా మేము మందిరానికి వెళ్ళాం, అయ్యా మేము పాటలు పాడాం, అయ్యా మేము దేవుని స్తుతించాం, అయ్యా మేము వాక్యం చదివాం, అయ్యా మేము దయ్యాలను ఎలగొట్టాం, అయ్యా మేము అది చేసాం ఇది చేసాం అన్నప్పుడు ఆయన ఒక్కటే అడుగుతాడు, అయితే మీకు రక్షణ ఎక్కడ, మీ వెలుగు ఎక్కడ, మీరు మారు మనసు పొందారా, బాప్తిసం తీసుకున్నారా? మేమేమి తీసుకోలేదు, అన్నీ చేసాం కానీ మాకు రక్షణ అనేది లేదు. అప్పుడు ఆయన అంటాడు, మీరెవరో నాకు తెలియదు కనుక మీరు వెలుపలికి వెళ్ళండి అని ఆయన త్రోసి వేశాడంట. అయితే వెలుపలికి వెళ్ళిపోతే అక్కడ ఏముంటుంది, ఏడుపు పండ్లు కొరుకుట. అందుకే దేవుని వాక్యంలో రాయబడది, మన సొలొమోను కంటే దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో మన దేవుడు ఎవరంటే సొలొమోను కంటే శ్రేష్టమైన వాడు. మన ప్రభు ఎవరంట, సొలొమోను కంటే. సొలొమోను తను వివాహం చేసుకోబోయేటువంటి ఆవిడ కోసం ఆ బంగారంతో పిల్లరా ఒక శ్రేష్టమైనటువంటి సుగంధ ద్రవ్యాలతోటి విలువైనవి
ఆయన అమర్చాడు. ఆ తర్వాత సొలొమోను కూడా మరి దేవుని దృష్టికి పాపం చేసి పక్కకి వెళ్ళిపోయాడు. కానీ మన ప్రభు ఎలాంటి వాడంటే సొలొమోను కంటే ఆయన శ్రేష్టమైన వాడు, మన ప్రియుడు. అందుకే ఆయన గురించి ఏమని రాయబడదంటే బైబిల్లో ఉంటాడు, ఆయన అతి సుందరుడు, అతడు మనోహరుడు, అతడు పరిశుద్ధుడు, అతడు నిష్కలంకుడు, నిర్దోషమైన వ్యక్తి, 10,000 మందిలో గుర్తింపదగినటువంటి గొప్ప దేవుడు ఆయన. హల్లెలూయా. గొప్ప పరిశుద్ధుడు, గొప్ప నీతిమంతుడు. ఈ లోకములో ఎంతమంది దేవుళ్ళు దేవతలు అనే వారు ఉన్నబడిన వారందరికంటే అతి శ్రేష్టమైనటువంటి వ్యక్తి, అతి మనోహరుడైనటువంటి వ్యక్తి, అతి సుందరుడైన వ్యక్తి, ఎంతో నీతిమంతుడైనటువంటి వ్యక్తి. ఆ దేవుణ్ణి నీవు నేను మనం సామాన్యమైన వ్యక్తి కాదు మన ప్రభు, సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. చాలా గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి నువ్వు నమ్మితే నీకు ఒక శ్రేష్టమైనటువంటి ఆనందం, సంతోషం కలుగుద్ది. చాలాసార్లు అనుకుంటారు దేవుణ్ణి నమ్ముకుంటే నేను దీవించబడతా, దేవుణ్ణి నమ్ముకుంటే నాకు ఆస్తులు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకుంటే నా జీవితంలో మేలుకలు. ఈ లోక సంబంధంగా దేవుడు తప్పకుండా ఆశీర్వాదాలు ఇస్తాడు, అది దాంట్లో ఎలాంటి డౌట్ ఏమీ లేదు. అంటే ఈ భూమి మీద కంటే మనం సంపాదించుకోవాల్సింది ఎక్కడ చెప్పండి? అక్కడ కదా, ఆ వజ్రాలతో, వైడూర్యాలతో, మనులతో, మాణిక్యాలతో దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యంలో అక్కడ ఉండటానికే మనం ఈరోజు దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఈరోజు ఎందుకు దేవుని దగ్గరికి వచ్చాను? అన్ని విడిచిపెట్టి, లోకాన్ని విడిచిపెట్టి, పట్టణం విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి, మీ కులాన్ని విడిచిపెట్టి, మతాన్ని విడిచిపెట్టి, మీ యొక్క బంధువులు దేవుని నమ్ముకోకపోయినా నువ్వు నమ్ముకున్నావు, నిన్ను వివాహానికి పిలిచినా పిలవకపోయినా నువ్వు దేవుని కోసం జీవిస్తున్నావు. చాలామంది మనం చూస్తాం, వాళ్ళ పండుగలకి ఇలాంటి మీరు దేవుని నమ్ముకున్నారు కదా, మీరు యేసు నమ్ముకున్న వాళ్ళు మా పిల్లలకి రావద్దని కొంతమందిని ఎలివేసిన వాళ్ళు ఉన్నారు. మీరు యేసు ప్రభువు నమ్ముకున్న వాళ్ళు కాబట్టి మీరు మా ఇంట్లోకి రావద్దని పక్కకు పెట్టిన వాళ్ళు. కానీ దేవుని కోసం ఇంత నువ్వు చేస్తే దేవుడు నిన్ను దీవించాడు అంటే తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలే కాదు, పరలోకములో కూడా నీకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన నీకు ఇస్తాడు. కాబట్టి ఈ లోకంలో దేవుని కోసం విడిచిపెట్టవలసినవి ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అందుకే యేసు ప్రభువు వారు ఏమన్నారు? నా నిమిత్తం నీ అన్నదమ్ములనైనా విడిచిపెట్టాయి పర్వాలేదు, నా నిమిత్తం నీ తల్లిదండ్రులైనా విడిచిపెట్టు పర్వాలేదు, నా నిమిత్తం నీ అక్క చెల్లెని విడిచిపెట్టి, ఆస్తులను విడిచిపెట్టి పర్వాలేదు. ఎందుకంటే ఒకరోజు అవి నిన్ను పరలోకం తీసుకెళ్ళావు, నేను నిన్ను తీసుకెళ్తాను. అది దేవుడిచ్చిన శ్రేష్టమైనటువంటి వాగ్దానం. దేవుని కోసం మీరు నిలబడండి, దేవుని కోసం వెతకండి, దేవుని వెతకండి, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయండి. దేవుడు మీ పట్ల కూడా గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. గొప్ప అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అటువంటి కృప దేవుడు మన దయచేయను గాక. దయచేసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మన దేవుడు, మన గొప్ప దేవుడు, మన దేవుడు ఎంతో పరిశుద్ధుడు, మన దేవుడు ఎంతో అద్వితీయుడు, నమ్మకమైనటువంటి దేవుడు. ఆ దేవుడు మనం కలిగి ఉన్నాం కనుక దేవుని సన్నిధిలో యథార్థంగా జీవించడానికి, భయభక్తులతో జీవించడానికి, పరిశుద్ధంగా జీవించడానికి, దేవుని దగ్గర విశ్వాసంతో జీవించడానికి, దేవుని దగ్గర నమ్మకంగా జీవించడానికి, మనలో ఏ స్వార్థం లేకుండా ముఖాముఖిగా మన దేవాతి దేవుణ్ణి మహింపరచడానికి తీర్మానం చేసుకున్నాం. ప్రభువా, నా ఆత్మతో నిన్ను ఘనపరిచి నా ఆస్తి అంతట్లో నిన్ను పాలి భాగస్తునిగా నేను చేసుకుంటున్నాను అని దేవునికి మనం తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరు, నేను నిన్ను వెతకటానికి తీర్మానం చేసుకోవడానికి నాకు సహాయం చేయండి ప్రభువా. నా జీవితంలో నేను ఎక్కడెక్కడో నేను దీవించబడటానికి, ఆస్వాదించబడటానికి ఎక్కడెక్కడో వెతికాను, ఎక్కడ నాకు సంతోషం లేదు. పట్టణంలో నాకు సంతోషం కనపడలేదు, సంత వీధుల్లో నాకు సంతోషం కనపడలేదు, రాజవీధుల్లో నాకు సంతోషం కనపడలేదు. యేసయ్యా, నేనే స్వయంగా నీ దగ్గరికి వస్తున్నాను. నేను నీ దగ్గరికి వచ్చి దేవా నిన్ను వెతకడానికి నాకు సహాయం చేయి, నిన్ను పట్టుకోవడానికి నాకు సహాయం చేయండి. దేవుని నువ్వు పట్టుకొని విడిచిపెట్టకూడదు. ఎప్పటి వరకు అంటే మనం బ్రతికినంత కాలం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. యాకోబు కూడా దేవుని విడవలేదు. అతడు 2 కాళ్ళు పట్టుకొని నీవు నన్ను ఆస్వాదించితే కానీ నేను విడవనని దేవుడు ఆస్వాదించేంత వరకు పట్టుకున్నాడు. అందుకే ఈరోజు ఇశ్రాయేలు దేశంగా దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. నిన్ను దీవించాడు దేవుడు.
నిన్ను ఆస్వాదించడా దేవుడు? నీ కోసం ఒకరోజు యేసుప్రభువు వారు పిల్లరా ఒక మహారాజుగా రాబోతున్నాడు తెలుసా? నీ కోసం ఆయన కిరీటం ధరించి రాబోతున్నాడు. నీ కోసం సింహాసనం మీద కూర్చోబోతున్నాడు. ఆయన నీ కోసం ఒక పల్లకి పంపబోతున్నాడు దేవుడు. నీ కొరకు నా కొరకు ఒక 60 మంది పరివారం, అంటే మానవ లెక్కలు 60 ఉంది, దేవుని లెక్కలు అది ఎంత ఉంటుందో మనకు తెలియదు. కోటాను కోట్ల దూతలు నీ కొరకు రాబోతున్నారు. యుద్ధ వీరులు, శూరులు, పిల్లరా గొప్ప దేవదూతల సమూహం నీ కోసం రాబోతుంది. నువ్వు ఎంత ధన్యుడు అనుకున్నావు? నీవు నేను ఎంత ధన్యులు, మనం ఎంత పరిశుద్ధులు, మనం దేవుడు మన పట్ల ఎంత నమ్మకం ఉంచాడు చూడండి. ఈ లోకంలో ఎవరు చూపనటువంటి ప్రేమ, ఈ లోకంలో ఎవరు ఇవ్వనటువంటి ప్రేమ, ఈ లోకంలో ఎవరు చేయని గొప్ప త్యాగం నీ కోసం నా కోసం దేవుడు చేశాడు. ఆ దేవుణ్ణి మనం నమ్ముదాం. ఆ దేవుని కొరకు నమ్మకంగా యథార్థంగా మనం జీవిద్దాం. పక్క వాళ్ళ గురించి ఎప్పుడు మీరు ఆలోచించొద్దు దయచేసి. లోకస్తులు వాళ్ళు అలాగే ఉన్నారు, లోకస్తులు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. నిన్ను కూడా ఒకరోజు దీవిస్తాడు ఆయన. నువ్వు దేవుని కోసం నిలబడితే నీ కోసం దేవుడు నిలబడతాడు. నీ కోసం వస్తాడు దేవుడు. నీ కొరకు ఆ పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చిన దేవుడు నీకు కావలసిన దేవుడు ఇవ్వడంటే తప్పకుండా ఆయన ఇస్తాడు. కాబట్టి ఆ దేవుని పట్ల నమ్మకంతో మనం ఆత్మీయులుగా జీవిద్దాం. ఈ లోకంలో పరిశుద్ధులుగా జీవిద్దాం. పరిశుద్ధులుగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. పవిత్రులుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మన పట్ల గొప్ప కార్యం చేస్తాడు. గొప్ప దేవా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ సమయంలో మరొకసారి తండ్రి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన మంచి అవకాశం బట్టి, ధన్యతను బట్టి దేవా నీకు వందనాలు. అవును తండ్రి, దేవా నువ్వు ఎంతో మహనీయుడవు, దేవనైనా ఎంతో సుందరుడు తండ్రి. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి శ్రేష్టమైన వాడు అని ఆ షూలమ్మితి ఓ దేవనైనా తండ్రి తన ప్రియుడైనటువంటి సొలొమోను గురించి చెప్పింది ప్రభువా. అవును, నీవు మాకు శ్రేష్టమైన దేవుడు, దానైనా అతి మనోహరుడవు, అతి సుందరుడవు ప్రభువా. ఓ తండ్రి నాయనా, నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించావు. దానైనా మీరు ఎంతో మమ్మల్ని ఇష్టపడినందుకే దేవా నీకు వందనాలు. ఎవ్వరు చూపనటువంటి ప్రేమ, ఎవ్వరు ఇవ్వనటువంటి ప్రేమ, దానైనా ఎవ్వరు తండ్రినైనా ఎప్పుడు ఆదరించినటువంటి ఆదరణ ఓ దేవా మీరు మాకు అనుగ్రహించినందుకై దానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఓ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడను దేవా మీరు జ్ఞాపకం చేసుకొని ఓ దేవా నీ బిడలు తండ్రి ఆత్మీయ కోణములో తండ్రి నిన్ను ఆరాధించుటకు, ఆత్మీయులుగా నిన్ను ఆరాధించుటకు, పరిశుద్ధులుగా నిన్ను ఆరాధించుటకు సహాయం చేయండి. దానైనా నువ్వు గొప్ప దేవుడవని, దాను గొప్ప దానైనా అద్వితీయుడవని, ఆశ్చర్యకరుడవని, మా పట్ల అనేకమైన మేలు చేసే దేవుడు అని దానిని స్తుతించుటకు దేవా సహాయం చేయండి. దాని నిన్ను వెదకే వారిగా ఉండకు సహాయం చేయండి. ప్రార్థించేవారిగా ఓ వాక్యం చదువుకునేవారిగా, దానైనా పవిత్రంగా జీవించేవారిగా, నమ్మకంగా జీవించేవారిగా, నీ కొరకు వాడబడే వారిగా ఉండుటకు సహాయం చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నాం, ప్రతి సంఘ విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకున్నాం, స్త్రీలను జ్ఞాపకం చేసుకున్నాం, పురుషులను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి, చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకునండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకుని మేమందరం ఓ దేవా మీ సంఘము తండ్రి, మేమందరము తండ్రి మీకు వధువులం, దానైనా మీ కొరకు ఎదురు చూడటానికి ఓ దేవా సహాయం చేయమని దేవా ప్రార్థన చేస్తున్నాం. ఒకరోజు తండ్రి ఆ సొలొమోను పల్లకి ఎక్కించబోతున్నారు. ఒకరోజు మీ ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపబోతున్నారు. మా కొరకు మీరు రాబోచున్నందుకై దానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా నీ కొందనాలు, దేవానైనా నీ కొందనాలు, స్తోత్రాలు. మా స్వరం తండ్రి మీకు వినబడేటట్లుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. దాని ముఖము మనోహరమైనదని జ్ఞాపకం చేస్తావు. మేము షారోను పొలములో పూసిన పుష్పాలను మీరు జ్ఞాపకం చేసుకున్నాం. అవును తండ్రి, బండ సందులు ఎగిరేటువంటి పావురమా ఒక శ్రేష్టమైన మాటలతో మీరు మాతో మాట్లాడినందుకే నీకు వందనాలు. ఆ మాటలు మా హృదయాలకు, మా జీవితాలకు అన్వయించుకొని పరిశుద్ధమైన పవిత్రమైన జీవించడం సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరం లేచి పడదాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమీశ, ఆశతో నమ్మియున్న
ఈ మాహిమీద కృమ్మారించుము దేవా క్రమ్మార ప్రేమ వర్ష మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధ ఆత్మీయ సహవాసం సమాధానం మనందరికీ మన సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడైంది కాపాడును గాక అందరికీ వందనాలు. ప్రైజ్.